ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బాలరాజుని ఎందుకు తీసుకున్నారు చెప్పండి. అచ్చంపేట బాలరాజు గారిని తీసుకోవడానికి మీరు అనుకున్నటువంటి కోణం నేను చెప్పడం ఏంటంటే, నేనేమనుకుంటున్నాను మీరే చెప్పండి. మీరు చెప్పింది నేను చెప్తాను. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఇందాక మా పావని గారు చెప్పింది ఏంటంటే, ఎవరైతే రాజకీయ గురువులు ఇప్పుడు నేర్పించారో ఆ తల్లి పాలు తాగినటువంటి రొమ్ము గుద్దినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. నేను దాన్ని విభేదిస్తున్నా. ఎందుకు విభేదిస్తున్నా అంటే, మరి మీ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా, ఒక పార్టీ బీఎస్పీ పార్టీకి అధ్యక్షుడు ఆయన. మరి మాయావతి గారిని ఆయన ఇక్కడ మాయావతి గారు వచ్చి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నారు. అంతకంటే ఏముంటదండి? మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడ పాలు దాగినటువంటి రొమ్మును గుద్ది మీ దగ్గరికి రాలేదా? మరి ఆయన్ని సమర్థించడం లేదా మీరు? మరి అటువంటి వ్యక్తిని మీరు చేర్చుకొని గోరబాలరాజు వ్యతిరేకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక్క నిమిషం మీరు ఆగండి. పావని గారు చెప్పండి. మాయావతి గారిని ఏమన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరంగానే తిట్టిండ్రా అండి? కన్నా దూషించిండ్రా? ఈ రోజు గువ్వల బాలరాజు ఏమంటారండి? కేటీఆర్ నాకంటే చిన్నోడు, అనుభవంలా నాకంటే అనుభవం తక్కువ. చిన్నోడు అనలేదండి, 6 నెలలు కానీ సంవత్సరం కానీ పెద్దోడు అన్నాడు. అవునండి. కేసీఆర్ కి మేమే సీఎం పదవి భిక్షమేసినాం, మాకేం కేసీఆర్ చేయలేదని మాటలు మాట్లాడారు. అవునండి, ఆయన భిక్షమేషన్ అంటే రివర్స్ మాట్లాడి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాయావతి గారిని ఒక్క మాట కూడా అనలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన రావడం జరిగింది పార్టీలకు. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, రేపు నాకు భవిష్యత్తు ఉంటది, నాకు ఏదన్నా పదవిస్తారు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాలేదండి. బీజేపీ ఏంటిది అనేది దేశం అంతా తెలిసింది. బీజేపీ అనేది దేశంలో మునుగబోయే పార్టీ. అసలు బీజేపీలకు గువ్వల బాలరాజు ఎందుకు పోయిండు? 10 నవోదయ విశ్వవిద్యాలయాల కోసం వేయండా, తెలంగాణ కోసం? లేకపోతే అచ్చంపేటలో 2-3 మెడికల్ కాలేజీలు వస్తాయని వేయండా? లేకపోతే అచ్చంపేటలో ఏమన్నా ఫ్యాక్టరీలు పెట్టాలి, బీజేపీ వాళ్ళు ఇక్కడ సంస్థలను నిర్మించాలి, ఉద్యోగావకాశాలు రావాలి, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి బీజేపీ పార్టీ ఇస్తారన్నది, 1 కోటి ఒక 10,000 ఉద్యోగాలన్నా అచ్చంపేటలో తీసుకురావడానికి ఏమన్నా వేయండా? గువ్వల బాలరాజు తల్లి పాలు లాగి రొమ్ము కుదే రకమే చెప్తున్నా, రాసుకోండి, చెప్పుకోండి కూడా. ఆయనకు అసలు గువ్వల బాలరాజు అనే వ్యక్తి ఎవరు? ఆయనను ఎమ్మెల్యేని చేసింది ఎవరు? ఏం మాట్లాడుతున్నారు అసలు? బీజేపీకి కాంగ్రెస్ కు అసలు పార్టీలకు ఏమన్నా కొంచెం సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా అండి? ఏంది రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు? మీకు అసలు యువత రాజకీయాలకు రావాలని చెప్తారు. వచ్చిన యువకులు ఏం నేర్చుకుంటారు మీ దగ్గర నుంచి? దేశం కోసం, ధర్మం కోసం పార్టీలు మార్చుకుంటాను, వాషింగ్ పౌడర్ నిర్మాణం చేసుకుంటాను, పార్టీలకు రాకపోతే కేసులు వేస్తాం, రేపు మా పార్టీ మనుగడ కోసం, మా మీద పడ్డ కేసుల కోసం తూర్చుకోవడానికే మీ పార్టీలు మార్చుకుంటాను అని చెప్పబోతారా? బీజేపీ తెలంగాణకి ఏం చేసింది? బీజేపీ తెలంగాణ ఇయ్యాలని కొట్లాడిందా? పాపం ఆమె సుష్మా స్వరాజ్ గారు తప్ప తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని మోడీ గారే చెప్పిండ్రు కదా. మా తెలంగాణ ఏర్పాటును అగౌరవపరిచిరు కదా. బండి సంజయ్ ఎవరు? అసలు కేంద్ర మంత్రి, కార్పొరేటర్ నుంచి వెళ్ళి కేంద్ర మంత్రి అయిండు. రోజు గుడ్డలు తడి బట్టలతోటి గుళ్ళకస్తావా, లేకపోతే మసీలు దవుతావా, శివాలు వెళ్తాయా అనే రాజకీయాలు తప్ప పిల్లల భవిష్యత్తు గురించో లేకపోతే ఉద్యోగాల గురించో ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఏమన్నా తట్టెడు మట్టో రూపాయి పని కరీంనగర్ కి ఏమన్నా చేసిండా అండి? ట్రిపుల్ ఐటీ ఎటు పోయిందండి? కరీంనగర్ కి రావాల్సిన ట్రిపుల్ ఐటీ ఒక్క రోజన్నా మాట్లాడిండా అండి? పార్లమెంట్ లా 10 నిమిషాలు కూడా హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు, 10 నిమిషాలు కూడా అనర్గళంగా తెలుగు భాషల్నే నా తెలంగాణకు, నా తెలుగు రాష్ట్రానికి ఇది కావాలని ఎప్పుడన్నా మాట్లాడిండా బండి సంజయ్ అనే వ్యక్తి? ఏం చేస్తున్నారండి? అసలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు. అంటే చిన్న పిల్లలు ఏం నేర్చుకుంటారు? హిందుత్వం, దేశం కోసం, ధర్మం కోసం, వాటి కోసమేనా? మేము హిందువులం కదా, పుట్టినప్పటి నుంచి మేము బొట్లు పెట్టుకుంటలేమా, రాజన్నకు మొక్కుతలేమా, మల్లన్నకు మొక్కుతలేమా, ఎల్లవ్వకు మొక్కుతలేమా, పోషవ్వకు మొక్కుతలేమా? వీళ్ళేదో కొత్తగా హిందుత్వము, కొత్తగా మేమే అది నామాలు పెట్టుకున్నోనికి అది ఎక్కువ అన్నట్టుగా ఈ రోజు నిన్న మొన్న ఏమంటున్నాడు బండి సంజయ్? మళ్ళా కవే పిచ్చి కూతలు. మీ అవ్వని తీసుకొస్తావా, మీ అయ్యని తీసుకొస్తావా, మీ భార్యని తీసుకొస్తావా, గుళ్ళెకత్తావా? ఇవా రాజకీయాలు? దేనికోసం? గుళ్ళెకత్తావా బండి సంజయ్? నువ్వు కరీంనగర్ కు తట్టెడు మట్టి ఎత్తలేదు అని నేను చెప్తానా బండి సంజయ్ ని? గుళ్ళెకత్తావా? కరీంనగర్ కి నీ ఆస్తులు భార్య పుస్తల తాడు అమ్ముకొని రాజకీయాలకు వచ్చినా నేను పోటీ చేస్తానా నేను అని అన్న బండి సంజయ్ ఆస్తులు అప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అని నేను చెప్తున్నా. మరి గుళ్ళెకస్తావా? తడి బట్టలతోటి ఏ గుడికి వస్తావో చెప్పు. కరీంనగర్
స్వామి గుడికి వస్తావా, లేకపోతే కరీంనగర్ లో ఉన్న అమ్మ గుడికి వస్తావా, లేకపోతే నువ్వు కట్టించినా అని చెప్పుకుంటున్నావు చూడు ఆ అమ్మవారి గుడికి వస్తావా, ఏ గుడికి వస్తావు? లేకపోతే ఎములాడ రాజన్న సాక్షిగా రాజన్న గుడికి వచ్చి చెప్తావా నీ ఆస్తులు ఎన్నున్నాయి, అప్పుడు ఎన్నుండే ఆస్తులు, నీ ఆస్తులు ఇప్పుడు ఎన్నున్నాయి? బండి సంజయ్ చెప్పు. ఓకే, ఒక నిమిషం చెప్పండి వంశతిల గారు. హరీష్ రావు గారు, మీరు టాపిక్ లేవనెత్తిన గారు చెప్తాను. చాలా మంది చెప్తారు హరీష్ రావు గారు లాంబ్రెట్ట మీద తిరిగేటటువంటి వారు, హవాయి చెప్పులు వేసుకొని తిరిగినటువంటి వారు. ఇవాళ సార్ నేను మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడద్దమ్మా, మీరు మాట్లాడద్దు, పవన్ మీరు గారు మాట్లాడదు, మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు మాట్లాడదు. మీకు మళ్ళీ మీకు టైం ఉంటుంది, మీరు ఆగండి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిండ్రో మనం చెప్పమంటారా? పెద్ద లిస్ట్ ఉన్నది, ఎందుకు చెప్పలేం మనం? మీరు అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు ఇక్కడ గువ్వల బాలరాజు దగ్గర నుంచి టాపిక్ తీసుకుపోయి బండి సంజయ్ ఏదో ఛాలెంజ్ చేస్తున్నారు. తప్పకుండా బండి సంజయ్ మీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. బండి సంజయ్ కార్పొరేటర్ దగ్గర నుంచి ఎంపీ గెలిచినట్టే ఊరికేం గెలవలేదు. దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి పార్టీ, ఏదో బొట్టులు పెట్టుకొని నామాలు పెట్టుకొని ధర్మానికి దేశానికి నామాలు పెట్టేటటువంటి పార్టీ కాదు. మీరు దయచేసి అమ్మా, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడండి. మీరు ఆగండి పవన్ గారు, మీరు ఆగండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు? దేశం కోసం ధర్మం కోసం ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చిన పార్టీ ఏదండి? ఇప్పుడు హిందూగాళ్ళు బొందుగాలు అన్నది ఎవరండి? కేసీఆర్ గారు. ఎక్కడన్నా మీరు హిందూ మతం బొట్టు పెట్టుకుంటే సరిపోతుందా? ఎంతమంది ఇప్పుడు నెహ్రూ గారు ఉన్నారు, నేను ఐఎమ్ యాక్సిడెంటల్ హిందూ అంటాడు. మొత్తం హిందుత్వాన్ని నాశనం చేసిందే నెహ్రూ ఫ్యామిలీ. అందరికి అటువంటి హిందువులు మాకు అవసరం లేదు. దేశం కోసం ధర్మం కోసం ప్రాణం ఇచ్చేటటువంటి హిందుత్వం కావాలి. నేను ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తని, మీకు తెలియదు బహుశా పవన్ గౌడ్ గారు, నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. మీకు గువ్వల బాలరాజు గారు ఒక దళితుని గురించి మీరు ఒక అగ్రవర్ణం మాట్లాడితేనే అట్లా మాట్లాడడానికి వీలుండదు. ఇంత దారుణంగా మాట్లాడడం ఏంటి గువ్వల బాలరాజు గారి గురించి? నేను మాట్లాడినండి మా, నా తర్వాత మీరు మాట్లాడే అవకాశం ఇస్తారు కదా. ఒకటే క్వశ్చన్ మొదలు, మీరు ఇంతసేపు మాట్లాడితే మేము మాట్లాడలేదు. ఇప్పుడు గువ్వల బాలరాజు, నేను చెప్తున్నా, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. దళితులకి ఆయన ఏమన్నాడు? కేసీఆర్ గారు ఏమన్నారు? దళితులకు ముఖ్యమంత్రి ఇస్తాను, లేకపోతే నేను తల నరుకుంటాను, కాపలా కుక్కలా ఉంటాను. ఉన్నారా ఆయన? ఇప్పుడు 5 ఎకరాల భూమి ఆయన ప్రపోజ్ చేశారు. నేను పాలసీ మేకింగ్ లో కేఎస్ రత్నం గారి ఇంట్లో కాదు సార్, అక్కడ పాలసీ మేకింగ్ లో కేసీఆర్ గారు ప్రపోజ్ చేసింది 5 ఎకరాలు. మేము నమ్మలేదు. 5 ఎకరాలు ఇచ్చే పరిస్థితి ఉండదు సార్, 3 ఎకరాలు. మరి ఎంతమంది 3 ఎకరాలు ఇచ్చారు? ఒక మాట. ఇప్పుడు మందకృష్ణ మాదిగని మేము తొక్కేస్తాం, మేము ఆయన పని అయిపోయిందని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కదా ఇప్పుడు వర్గీకరణ జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి మోదీ గారు ఆ సమస్యను గుర్తించిన తర్వాత వర్గీకరణ జరిగింది. మరి అటువంటి పరిస్థితి నమ్మకానికి నిలబెట్టేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు సరే మందకృష్ణ మాది గారికి ఇవ్వలేదు. ఒక కొన్ని నెలల వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి తప్ప అసలు మంత్రులే లేరు. అందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలుసు. ఒక దూర మెంటాలిటీ పెట్టుకున్నటువంటి కేసీఆర్ మీరేదో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎట్లా మేడం? ఇంకొక మాట, దాని తర్వాత అత్యధిక శాతం మొత్తం తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ. వాళ్ళకి అసలు మినిస్ట్రీ